భవిష్యత్తులో ఎవరైనా ఒక పనిని చేస్తారు లేదా చేయరు అని తెలియచేయడానికి ఈ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తారు. ఈ వీడియోలో ఫ్యూచర్ సింపుల్ టెన్స్కి సంబంధించిన అన్ని రకాల సెంటెన్సెస్ మరియు క్వశ్చన్స్ ఉదాహరణలతో వివరంగా నేర్చుకుందాం. భవిష్యత్తులో జరుగుతుంది అని తెలియజేసే పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. భవిష్యత్తులో జరగదు అని తెలియజేసే నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వోంట్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక సబ్జెక్ట్ అంటే వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పనిని చేసేవాళ్లే సబ్జెక్ట్. V1 అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్లో గో అనేది V1. వోంట్ అనేది విల్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా కాంట్రాక్షన్ ఫామ్స్ ఉపయోగిస్తారు. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ won't V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. 5 నిమిషాల తరువాత ఆఫ్టర్ 5 minutes, 5 నిమిషాల్లో వితిన్ 5 minutes. రేపు టుమారో, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో, వచ్చే వారం నెక్స్ట్ వీక్, ఇలా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ జాన్యువరి, ఇట్లా. త్వరలో సూన్, కొంత సమయం తరువాత లేటర్, ఒక పని తరువాత దెన్, భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్. ఇట్లా భవిష్యత్తును సూచించే ఈ పదాలని ఫ్యూచర్ సింపుల్ టెన్స్ సంబంధించిన వాక్యాల్లో ఉపయోగిస్తారు. ఈ టేబుల్ను ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పడానికి విల్ వాడాలి, నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పడానికి వోంట్ వాడాలి. నేను ఇస్తాను, ఐ విల్ గివ్. నేను ఇవ్వను, ఐ వోంట్ గివ్. నువ్వు వస్తావు, యు విల్ కమ్. నువ్వు రావు, యు వోంట్ కమ్. మేము రాస్తాం, వీ విల్ రైట్. మేము రాయం, వీ వోంట్ రైట్. వాళ్ళు పంపిస్తారు, దే విల్ సెండ్. వాళ్ళు పంపరు, దే వోంట్ సెండ్. అతడు పిలుస్తాడు, హీ విల్ కాల్. అతడు పిలవడు, హీ వోంట్ కాల్. ఆమె అమ్ముతుంది, షీ విల్ సెల్. ఆమె అమ్మదు, షీ వోంట్ సెల్. రాజు నాటుతాడు, రాజు విల్ సో. రాణి పీకదు, రాణి వోంట్ ప్లక్. ఇట్లా వేర్వేరు సబ్జెక్ట్స్, వేర్వేరు వెర్బ్స్ ఉపయోగించి మీరు కూడా చాలా వాక్యాలు తయారు చేయవచ్చు. ట్రై చేయండి. మనం ఇప్పటి వరకు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ మాత్రమే ఉపయోగించి వాక్యాలు తయారు చేసాం. ఇప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఉపయోగించి పూర్తి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ తయారు చేద్దాం. నేను నీ పుస్తకాన్ని 2 రోజుల్లో ఇస్తాను. నేను ఇస్తాను, ఐ విల్ గివ్. ఏమిస్తావు? యువర్ బుక్. ఎన్ని రోజుల్లో? వితిన్ 2 days. ఐ విల్ గివ్ యువర్ బుక్ వితిన్ 2 days. మేము రేపు స్కూల్కి రావడం లేదు లేదా రాము. మేము రావడం లేదు, వి వోంట్ కమ్. ఎక్కడికి? టు స్కూల్. ఎప్పుడు? టుమారో. వి వోంట్ కమ్ టు స్కూల్ టుమారో. నువ్వు వచ్చే ఆదివారం ఈ స్కూల్లో పరీక్ష రాస్తావు. నువ్వు రాస్తావు, యు విల్ రైట్. ఏం రాస్తావు? ఎగ్జామ్. ఎక్కడ? ఇన్ ది స్కూల్. ఎప్పుడు? నెక్స్ట్ సండే. యు విల్ రైట్ ఎగ్జామ్ ఇన్ ది స్కూల్ నెక్స్ట్ సండే. వాళ్ళు వచ్చే వారం చెన్నై వెళ్తున్నారు, కావున వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వచ్చే వారం స్కూల్కి పంపరు. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి, 2 చెప్దాం. వాళ్ళు వచ్చే వారం చెన్నై వెళుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, దే విల్ గో. ఎక్కడికి? టు చెన్నై. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. కావున సో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వచ్చే వారం స్కూల్కి పంపరు. వాళ్ళు పంపరు, దే వోంట్ సెండ్. ఎవరిని? దేర్ చిల్డ్రన్. ఎక్కడికి? టు స్కూల్. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. దే వోంట్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ నెక్స్ట్ వీక్. నువ్వు బ్రతిమాలినప్పటికీ ఆయన నీకు ఆ పుస్తకం అమ్మరు. నువ్వు బ్రతిమాలినప్పటికీ, దో యూ రిక్వెస్ట్ హిమ్, ఆయన నీకు ఆ పుస్తకం అమ్మరు. ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాలి. ఆయన అమ్మరు, హీ వోంట్ సెల్. ఎవరికి? నీకు. యూ. ఏమమ్మరు? ఆ పుస్తకం, ద బుక్. దో యూ రిక్వెస్ట్ హిమ్, హీ వోంట్ సెల్ యూ ద బుక్. ఆయన ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ఆయన మిమ్మల్ని 10 నిమిషాల తర్వాత పిలుస్తారు. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి. మొదటిది, ఆయన ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. హీ ఈజ్ ఇన్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఆయన మిమ్మల్ని 10 నిమిషాల తర్వాత పిలుస్తారు. ఆయన పిలుస్తారు మిమ్మల్ని. హీ విల్ కాల్ యూ. ఎప్పుడు? 10 minutes లేటర్. హీ విల్ కాల్ యూ 10 minutes లేటర్. రాజు తన తోటలో వచ్చే నెల కొన్ని టమాటా విత్తనాలు నాటుతాడు.
ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాలి. రాజు నాటుతాడు. రాజు విల్ సో. ఏం నాటుతాడు? సమ్ టొమాటో సీడ్స్. ఎక్కడ? ఇన్ హిస్ గార్డెన్. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. రాజు విల్ సో సమ్ టొమాటో సీడ్స్ ఇన్ హిస్ గార్డెన్ నెక్స్ట్ మంత్. రాణి తన తోటలోని టమాటా మొక్క చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని వచ్చే శనివారం పీకుతుంది. ఫస్ట్ సబ్జెక్టు వెర్బ్ చెప్పాలి. రాణి పీకుతుంది. రాణి విల్ ప్లక్. వీటిని? ద వీడ్లింగ్స్. ఎక్కడున్నాయి అవి? అరౌండ్ ద టమాటా ప్లాంట్. అది ఎక్కడుంది? ఇన్ హెర్ గార్డెన్. ఎప్పుడు? నెక్స్ట్ సాటర్డే. మొత్తం టోటల్గా రాణి విల్ ప్లక్ ద వీడ్లింగ్స్ అరౌండ్ ద టమాటా ప్లాంట్ ఇన్ హెర్ గార్డెన్ నెక్స్ట్ సాటర్డే. ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ క్వశ్చన్ అయితే విల్ తోటి, నెగిటివ్ క్వశ్చన్ ఓన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ పక్కనే సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత వెబ్ బేస్ ఫామ్లో వస్తుంది, చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. ఒకవేళ అడిగిన క్వశ్చన్లో కనుక డబ్ల్యూహెచ్ ఫామ్ ఉన్నట్లయితే ఫస్ట్ డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చి తర్వాత మిగిలిన క్వశ్చన్ అంతా ఇదే ఆర్డర్లో ఉంటుంది. దీనిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో క్వశ్చన్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ డబ్ల్యూహెచ్ ఫామ్ వస్తుంది, తర్వాత పాజిటివ్ క్వశ్చన్ అయితే విల్లు, నెగిటివ్ క్వశ్చన్ అయితే వోంట్, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ నెక్స్ట్ వెబ్ బేస్ ఫామ్లో వస్తుంది, చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. ఈ టేబుల్లో ఉన్నటువంటి ఆర్డర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను యూ అనే సబ్జెక్టు, గివ్ అనే వెర్బ్ తీసుకుని అన్ని రకాల క్వశ్చన్స్ తయారు చేస్తాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నువ్వు ఇస్తావా? విల్ యూ గివ్. ఒకవేళ ఎక్స్ట్రా వర్డ్ పెట్టాలంటే నీ పుస్తకం నాకు రేపు ఇస్తావా? విల్ యూ గివ్ యువర్ బుక్ టుమారో. ఏమిస్తావు? వాట్ విల్ యూ గివ్. నువ్వు నాకు రేపు ఏమిస్తావు? వాట్ విల్ యూ గివ్ మీ టుమారో. నువ్వు ఎందుకు ఇస్తావు? వై విల్ యూ గివ్. నువ్వు నీ సైకిల్ని వాడికి రేపు ఎందుకు ఇస్తావు? వై విల్ యూ గివ్ హిమ్ యువర్ సైకిల్ టుమారో. నువ్వు ఎప్పుడు ఇస్తావు? వెన్ విల్ యూ గివ్. నువ్వు నా పుస్తకం ఎప్పుడు ఇస్తావు? వెన్ విల్ యూ గివ్ మై బుక్. నువ్వు ఎక్కడిస్తావు? వేర్ విల్ యూ గివ్. నువ్వు వాళ్ళకి ఆ బియ్యం ఎక్కడిస్తావు? వేర్ విల్ యూ గివ్ ద రైస్ టు దెమ్. ఎవరిస్తారు? ఇక్కడ ఎవరిస్తారు? ఇచ్చేవాళ్ళే సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మనం ఎవరు అని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ రాయకూడదు. హూ విల్ గివ్, ఎవరిస్తారు. నీకు సైకిల్ ఎవరిస్తారు రేపు? హూ విల్ గివ్ యూ ద సైకిల్ టుమారో. నువ్వు ఎలా ఇస్తావు? హౌ విల్ యూ గివ్. నువ్వు వాడికి 1000 రూపాయలు ఎలా ఇస్తావు రేపు? హౌ విల్ యూ గివ్ హిమ్ 1000 రూపీస్ టుమారో. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. నువ్వు ఇవ్వవా? వోంట్ యూ గివ్. నువ్వు వాడికి నీ పెన్ ఇవ్వవా? వోంట్ యూ గివ్ హిమ్ యువర్ పెన్. నువ్వు ఏమి ఇవ్వవు? వాట్ వోంట్ యూ గివ్. నువ్వు నీ పిల్లలకు ఏమి ఇవ్వవు? వాట్ వోంట్ యూ గివ్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు ఎందుకు ఇవ్వవు? వై వోంట్ యూ గివ్. నువ్వు నీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఎందుకు ఇవ్వవు? వై వోంట్ యూ గివ్ స్మార్ట్ ఫోన్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు ఎప్పుడు ఇవ్వవు? వెన్ వోంట్ యూ గివ్. నువ్వు నీ పుస్తకాలు నీ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇవ్వవు? వెన్ వోంట్ యూ గివ్ యువర్ బుక్స్ టు యువర్ ఫ్రెండ్స్. నువ్వు ఎక్కడ ఇవ్వవు? వేర్ వోంట్ యూ గివ్. నువ్వు నీ పిల్లలకు బైక్ ఎక్కడ ఇవ్వవు? వేర్ వోంట్ యూ గివ్ యువర్ బైక్ టు యువర్ చిల్డ్రన్. ఎవరు ఇవ్వరు? హూ వోంట్ గివ్. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ సమస్య మీద కంప్లైంట్ కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వనంటున్నారు. ఈ విషయం మీద కలెక్టర్కి కంప్లైంట్ ఎవరివ్వరు? హూ వోంట్ గివ్ ద కంప్లైంట్ టు ద కలెక్టర్ ఆన్ దిస్ ఇష్యూ. నువ్వు ఎలా ఇవ్వవు? హౌ వోంట్ యూ గివ్. నువ్వు నా డబ్బులు ఇవ్వవా? నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఐ విల్ సీ హౌ వోంట్ యూ గివ్. వీడియో పాస్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 6 క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి, లేదా ఒక పేపర్ పైన రాసుకోండి. మీరు రాసిన ఆన్సర్స్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి.
ఒకసారి అవసరమైతే వీడియో పాస్ చేయండి. మళ్ళీ ఈ 6 క్వశ్చన్స్ని కూడా ఒకసారి వీడియో పాస్ చేసి ఓన్గా చెప్పండి, లేదా ఒక పేపర్ పైన ఇంగ్లీష్లో రాసుకోండి. మీ ఆన్సర్స్ కరెక్టా కాదో ఇక్కడ ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. మళ్ళీ ఈ 6 క్వశ్చన్స్ని కూడా వీడియో పాస్ చేసి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి, లేదంటే ఒక పేపర్ పైన రాసుకోండి. మీరు రాసిన ఆన్సర్స్ కరెక్టో కాదో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అవసరం యాక్టివ్ వాయిస్లో వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పనిని సబ్జెక్ట్ చేస్తుంది. ప్యాసివ్ వాయిస్లో వాక్యంలో ఏదైతే పని ఉందో ఆ పని సబ్జెక్ట్ మీద జరుగుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ V1. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి V3. ఇక్కడ మీరు గమనించాల్సింది ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు వెర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లోనే ఉంటుంది, దాని ముందు బీ ఫామ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ V1 లేదా సబ్జెక్ట్ ప్లస్ వోంట్ V1. ప్యాసివ్ వాయిస్లో ఎట్లా చెప్తాం, సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ బి V3 లేదా వోంట్ బి V3. ఇక్కడ కూడా వెర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లోనే ఉంటుంది, ముందు బీ ఫామ్ వస్తుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకే ఒక ఎగ్జాంపుల్తో ప్యాసివ్ వాయిస్ సంబంధించినటువంటి అన్ని మోడల్స్ని అర్థం చేసుకుందాం. పైన చూడండి, ప్రభుత్వం స్కూల్స్ని తెరుస్తుంది. ఇందులో పని ఏంటి, తెరవడం. ఆ పని చేసేది ఎవరు, ప్రభుత్వం. అక్కడ ఉంది కదా. సో ఇది యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ విల్ V1. గవర్నమెంట్ విల్ ఓపెన్ స్కూల్స్. ఓకే, గవర్నమెంట్ విల్ ఓపెన్ ద స్కూల్స్. అయిపోయింది. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వాక్యం చూడండి, స్కూల్స్ని తెరుస్తారు. ఇందులో పని తెరవడం, తెరిచేది ఎవరో తెలియదు ఇక్కడ. సో ఇది ప్యాసివ్ వాయిస్. పని దేని మీద జరుగుతుంది, స్కూల్స్ మీద. సో స్కూల్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి V3. స్కూల్స్ విల్ బి ఓపెన్డ్, ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, థర్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు దీన్ని క్వశ్చన్ కింద మార్చడం. స్కూల్స్ తెరుస్తారా, ఇది చాలా ఈజీ. ఇక్కడ ఉన్నటువంటి విల్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ముందు ఏమన్నాం, స్కూల్స్ విల్ బి ఓపెన్డ్ అన్నాం. అక్కడ ఉన్న విల్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. చెప్పండి, విల్ స్కూల్స్ బి ఓపెన్డ్, స్కూల్స్ తెరుస్తారా. నెక్స్ట్ దాని కింద క్వశ్చన్, స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు. ఇక్కడ ఎప్పుడు అంటే వెన్, ఆ వెన్ ముందు పెడితే సరిపోతుంది. వెన్ విల్ స్కూల్స్ బి ఓపెన్డ్, ఇట్లా చెప్పాలన్నమాట. ప్యాసివ్ వాయిస్లో నెగిటివ్ మోడల్స్ చూద్దాం. స్కూల్స్ని తెరవరు. ఇక్కడ పని ఏంటి, తెరవరు. ఎవరు తెరవరో లేదు కదా. సో ఇది ప్యాసివ్ వాయిస్. ఈ తెరవరు అనేటువంటి పని దేని మీద జరుగుతుంది, స్కూల్స్ మీద. సో స్కూల్సే సబ్జెక్ట్. స్ట్రక్చర్ చెప్పండి, సబ్జెక్ట్ విల్ నాట్ బి V3, అంతే కదా. సబ్జెక్ట్ వోంట్ బి V3. స్కూల్స్ విల్ నాట్ బి ఓపెన్డ్. క్వశ్చన్, స్కూల్స్ని తెరవరా. ఇక్కడ ఉన్నటువంటి ఈ వోంట్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. వోంట్ స్కూల్స్ బి ఓపెన్డ్. స్కూల్స్ని ఎందుకు తెరవరు, ఇక్కడ ఎందుకు అంటే క్వశ్చన్ ఫామ్ వై, ఆ వై ముందు పెడితే సరిపోతుంది. వై వోంట్ స్కూల్స్ బి ఓపెన్డ్. మీరు ఈ ఒక్క పేజ్ని బాగా ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు చూడండి. ఆ తర్వాత వెనకాల ప్రాక్టీస్ కోసం ఇచ్చిన వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక 2 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రేపు నాకు పుస్తకాలు ఇస్తారు. ఇందులో పని ఏంటి, ఇవ్వడం. ఇచ్చేది ఎవరు ఇక్కడ ఉందా, లేదు. సో ఇది ప్యాసివ్ వాయిస్. ఎవరిని ఇస్తారు, పుస్తకాలని, అదే సబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనా. సో బుక్స్ అనేది సబ్జెక్టు, ఇవ్వడం అనేది పని. ఓకే, స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి V3. బుక్స్ విల్ బి, ఇవ్వడాన్ని థర్డ్ ఫామ్లో చెప్పండి, గివ్, గేవ్, గివెన్. సో బుక్స్ విల్ బి గివెన్, పుస్తకాలని ఇస్తారు. బుక్స్ విల్ బి గివెన్ ఎవరికి, నాకు, టు మీ. ఎప్పుడు, టుమారో. మొత్తం చెప్పండి, బుక్స్ విల్ బి గివెన్ టు మీ టుమారో. ఇట్లా చెప్పాలి. ఓకే,
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. నాకు పుస్తకాలు ఎప్పుడు ఇస్తారు? ఇందులో పని ఏంటి? ఇవ్వడం. ఇచ్చేది ఎవరు? లేదు కదా, సో ఇది ప్యాసివ్ వాయిస్. వేటిని ఇస్తారు? బుక్స్నే కదా, సో అదే సబ్జెక్ట్. చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి V3. బుక్స్ విల్ బి గివెన్. థర్డ్ ఫామ్లో చెప్పాలి ఇవ్వడానికి కదా. బుక్స్ విల్ బి గివెన్, పుస్తకాలు ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్ కింద మార్చండి, పుస్తకాలు ఇస్తారా? ఆ విల్ ముందుకు తీసుకురండి. విల్ బుక్స్ బి గివెన్. పుస్తకాలు ఎప్పుడు ఇస్తారు? ఆ ఎప్పుడు అనే వెన్ అనే వర్డ్ ముందు పెట్టండి. వెన్ విల్ బుక్స్ బి గివెన్? ఎవరికి? నాకు. సో వెన్ విల్ బుక్స్ బి గివెన్ టు మీ? నాకు పుస్తకాలు ఎప్పుడు ఇస్తారు? ఇట్లా మార్చాలన్నమాట. సో ప్రతిదీ మీరు ఇట్లానే చేయాలి. ఇక్కడ ఒకసారి అవసరమైతే మీరు వీడియో పాస్ చేసి క్వశ్చన్స్ అన్నీ మీరు ఓన్గా పేపర్ మీద తయారు చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ని చెక్ చేసుకోండి. సో ఈ 6 చెక్ చేసుకున్నాక మళ్ళీ ఈ 3 కూడా మీరు చేయండి. ఒకసారి అవసరమైతే పాస్ చేసి పేపర్ పైన నోట్ చేసుకోండి. మీరు రాసినవి కరెక్టో కాదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.